హలో, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ అండ్ డిఫరెంట్ కూడా. ఎందుకు అంటే ఫర్ ద ఫస్ట్ టైం గర్ల్స్ ట్రిప్, లేడీస్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు లైఫ్లో ఇదే ఫస్ట్ టైం లేడీస్తో వెళ్ళడం కలిసి. సో వెళ్తుందేమో అరుణాచలం వెళ్తున్నాం అనమాట. ఫ్రైడే బయలుదేరుతాం, సండే బ్యాక్ వచ్చేస్తాం. జస్ట్ 3 days అనొచ్చు, లేదా 2 days ట్రిప్ అంతే. అండ్ బస్ కూడా చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నా. మేబీ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. వెళ్ళాక చూస్తాను ఎలా ఉంటుందో. ఇప్పుడు మేము కార్లో బయలుదేరుతాం అనమాట. 2 cars లో బయలుదేరుదాం అనుకున్నాము. అక్కడ రీచ్ అయ్యి అక్కడ ట్రిప్ అంతా మీకు నేను వీడియో తీసి పెడతా. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్స్ అండ్ షేర్స్ చేయండి. సో దట్ నేను ఇలాంటి వీడియోస్ చాలా మీకు నేను పెడదామని అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటా. సీ యు మళ్ళీ. బస్సు ఎక్కేసాము, స్టార్ట్ అయింది. గచ్చిబౌలి దగ్గర ఎక్కామన్నమాట బస్సు. ఈ స్లీపర్ ఇలా ఉంది, కిందకి ఉన్నది డబుల్ సీట్, పైన సింగిల్ బర్త్ అనుకుంటా. డబుల్ ఉందా పైన? డిన్నర్ కి మధ్యలో ఆపుతారు కదండి, అప్పుడు వరకు స్టార్ట్ అయితే అయ్యాము. డిసైడ్ అయ్యాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్నాక్ తెచ్చామన్నమాట. లైక్ ఇలా సోంపాపడి, చెక్కలు, మురుకులు అవి. అందాక అవి కానిచ్చేసి డిన్నర్కి వాడు ఆపాక అక్కడ తిందామని డిసైడ్ అయ్యాము. అయితే డిన్నర్కి ఆపాడు. ఆ ప్లేస్ అయితే అస్సలు బాగాలేదన్నమాట. మెయిన్ పెయిడ్ వాష్రూమ్స్ అనేసి అన్నారు, కానీ చెత్తగా ఉన్నాయి. ఇంకేదోలాగా కొంచెం కష్టపడి డిన్నర్ చేసేసి ఎక్కేసి అక్కడ డ్రాప్ అయ్యాక ఇలా ఆటోలోని రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళిన వెంటనే ఫస్ట్ కాఫీ తాగామన్నమాట. ఫిల్టర్ కాఫీ దొరికింది. కాఫీ మిక్స్ చేస్తున్నాం. హలో అండి, రీచ్ అయిపోయాం మార్నింగ్. బస్లో కొంచెం అలా తిప్పినట్టు అనిపించింది అనమాట. అక్కడ ఇమీడియట్గా ఆటో స్టాండ్ ఉంది. ఆటో ఎక్కి ఇప్పుడే రూమ్కి రీచ్ అయ్యాం. ఇలా రీచ్ అవ్వగానే ఇక్కడ కాఫీ టీ కనిపించింది. ఫస్ట్ కొంచెం కాఫీ టీ తాగి మేము ఇక్కడ పెంట్ హౌస్ లో ఉంటున్నాం అనమాట. పైన లాస్ట్ ఫ్లోర్ లో 2 రూమ్స్ ఉన్నాయి. ఒకటి ఇద్దరం షేర్ చేసుకున్నాం, ఇంకొకటి ఇద్దరు షేర్ చేసుకున్నాం. రూమ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. ఏదో ఎక్స్ట్రా ఆర్డినరీ హైఫై అని కాదు, కానీ చక్కగా. అండ్ వ్యూ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. లిఫ్ట్ కూడా ఉంది. సో హ్యాపీగా రిలాక్స్గా పైకి ఎక్కాము. కాకపోతే డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేసుకొని ఉండాలని చెప్పారనమాట. ఫ్రెష్ అయిపోయాం, రూమ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్తాము. ఈవినింగ్ ప్రదర్శనంకి వెళ్తాము. సీ యూ. మ్యాంగో సీజన్ అయిపోయింది, కానీ మ్యాంగోస్ సేవ్ చేస్తున్నారు. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్ ఆనంద రమణకి వచ్చాము. హోటల్ ఆనంద రమణకి వచ్చాము. ఇక్కడ మేమందరం ఏంటంటే సాంబార్, ఇడ్లీ, పూరి, రవ్వ దోశ, మసాలా దోశ పెట్టుకున్నాం. లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాం. ఓ నువ్వు బాగుందా శ్వేత మసాలా దోశ? పద్దు బాగుందా? అయిపోయాక మేము ఆశ్రమంకి అయితే బయలుదేరామండి. అక్కడ రీచ్ అయ్యాము. రమణ ఆశ్రమంకి వచ్చాము. లోపలికి వెళ్తున్నాం. 11 కల్లా క్లోజ్ అంట ఎంట్రీ. సో అందుకని ఫాస్ట్ వెళ్తున్నాం. ఆల్రెడీ 10:50 అయింది టైం. మేము పైకి వచ్చాము. ఇక్కడ స్కంద ఆశ్రమం అండ్ విరూపాక్ష కేవ్ అని ఉంది. ఇంకొక ½ an hour వెళ్తే అక్కడ రమణ మహర్షి తపస్సు చేసిన ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ మంకీస్ చాలా ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇందాకలే వాటర్ బాటిల్స్ కోసం అని చెప్పి లైట్ అంటే అటాక్ కాదు, తీసుకొని తాగాయి. బట్ బీ కేర్ఫుల్. ఏమైనా కవర్లు గట్టాలంటివి తీసుకురాకండి. మేము కూడా ఇప్పుడు చూస్తున్నాం పైకి వెళ్ళాలా వెళ్ళిపోవాలా అనేది. చలో, సీ యూ అగైన్. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ యాక్చువల్లీ గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకున్నాము.
బట్ ప్లాన్ చేంజ్ అన్నమాట. ఇప్పుడు దర్శనంకి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గిరి ప్రదక్షిణకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో ఇలా రెడీ అయ్యాము, హెడ్ బాత్ చేసాము, ఇంకా హెయిర్ ఆరలేదు. అక్కడికి వెళ్ళాక క్లిప్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. సీ యూ అగైన్, బాయ్. గుడ్ మార్నింగ్. సో నిన్న దర్శనంకి వెళ్ళి వచ్చేసాము. ఈరోజు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం అనమాట. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4:30కి లేచాము. ఎండ్ వచ్చే లోపల 4 hours 5 hours పడుతుందంట, 14 kilometers. సో ఎలా చేస్తామో చూస్తాం. షూస్ కూడా వేసుకున్నా నేను. నా ఫ్రెండ్ ఏమో వితౌట్ షూస్ అండ్ చెప్పులు నడుస్తుంది, నేను మాత్రం షూస్ వేసుకున్నా. సీ అగైన్. ఇక్కడ శ్వేత సెల్ఫీలు తీసుకుంటుంది, స్వాతి ఏమో పోజ్ ఇస్తుంది, పద్దు ఫోన్ లో బిజీగా ఉంది. దీని తర్వాత అక్కడ గుడిలోని దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళి ఒకసారి మొక్కుకున్నాక ఇంకా అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది అనమాట. సో గిరి ప్రదక్షిణ అక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి ఇక్కడికే రావాలన్నమాట. 4 ఎన్నో ఉంటాయన్నమాట. అవన్నీ విజిట్ చేసుకుంటూ ఈ లాస్ట్లో మళ్ళీ ఇదే ప్లేస్లోని వచ్చి ఎండ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అయితే చేసేసాము. లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మేమైతే మధ్యలో ఆగి కాఫీ తాగాము అక్కడ కూర్చొని. అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి మధ్యలో డిఫరెంట్ ప్లేసెస్లోని అంటే ప్రసాదం అది ఇస్తున్నారనమాట. అది తింటున్నాము. ఎక్కడైనా ఆకలి అనిపిస్తే టిఫిన్ కానీ కాఫీకి కానీ టీ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మధ్యలో ఒక్కసారి మసాజ్ కూడా చేయించుకున్నాం అనమాట. కానీ మసాజ్ చేసుకున్నందుకు చాలా రిలీఫ్ అనిపించింది. ఆ రిలీఫ్ ఉన్నాక ఇంకా ఫుల్గా 14 kilometers వాక్ చేసేసి బ్యాక్కే వచ్చేసామన్నమాట. హలో అండి, ఫైనల్లీ అయిపోయింది గిరి ప్రదక్షిణ. సో 14 kilometers 4 hours అయింది. మేము మధ్యలో బ్రేక్ ఇస్తూ అక్కడ ఇక్కడ కొంచెం టీ కాఫీ అండ్ ప్రసాదం కూడా పెడుతున్నారు అక్కడక్కడ. చాలా టేస్టీగా ఉంది ప్రసాదం కూడాను. మొత్తానికి నేనైతే షూస్ వేసుకున్నాను, నాకు ఇది మరి పెద్ద ఫస్ట్ టైం కదా. వాక్ అయితే నేనైతే చేసేయగలిగాను, ఎందుకంటే మధ్యన రన్స్కి అట్లకి వెళ్తున్నాం కాబట్టి కాస్త కూస్తో 14 kilometers వాక్ చేశాను. బట్ మా ఫ్రెండ్స్ వచ్చేసి వితౌట్ షూసే సాక్స్ వేసుకొని చేశారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మధ్యలో చిన్న స్టోన్స్ అవి అక్కడక్కడ గుచ్చుకున్నాయి పాపం వాళ్ళకి, పెయిన్ అయినా ఉన్నా సరే. బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. షూస్ లేకుండా కాలినడక చేసాము అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యారు. మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసాము. ఎండ మార్నింగ్ అయితే లేదు, కానీ 9 o'clock నుంచి కొంచెం ఎండ ఉంది బాగా. వర్షం అది లేదు కదా, గాలి కూడా లేదు, కొంచెం ఉక్కగా అనిపించింది. కానీ బట్ పర్వాలేదు, చేసేయచ్చు. మంచిగా నెమ్మదిగా నడుస్తే అంటే ఫాస్ట్ నడక కాకపోతే ఒక 5 hours హ్యాపీగా రిలాక్స్గా చేసుకోవచ్చు. అంతే, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అసలు మేము ప్రసాదము ఇవి అవి తిన్నాం కదా, సో బ్రేక్ఫాస్ట్ అవసరమే పడలేదన్నమాట మాకు. మధ్యలో కాఫీ తాగాం, టీ తాగాం, ప్రసాదం తిన్నాం. సో అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు లంచ్కి వెళ్తాము. లంచ్ ఈవినింగ్ బయలుదేరిపోవడం. యాంటిక్ పీసెస్ అవి ఉన్నాయన్నమాట. సో అక్కడ ఆగి షాపింగ్ చేసుకొని లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు రూమ్ అన్నమాట. హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఫైనల్ గా మా 3 days ట్రిప్ అయిపోయింది అరుణాచలంలో. అండ్ చాలా అంటే చాలా చాలా బాగా అయింది. హ్యాపీగా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి మళ్ళీ బస్ ఎక్కేసి హైదరాబాద్ రీచ్ అయిపోతున్నాం. చలో, సీ యూ మళ్ళీ, బాయ్ బాయ్.